హాయ్ హలో నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. నిన్న ఒక వార్త సంఘటన జరిగింది. ఈ రోజు ప్రధాన వార్తగా అది వచ్చింది. గత 10 ఏళ్లుగా చూడండి, యూరియా కోసం రైతులు మళ్ళీ చెప్పులను క్యూలో పెట్టి నిలబడడం. ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఒకవైపు వర్షాలు పడక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రైతు భరోసా 15,000 అందక, రైతు రుణమాఫీ పూర్తిగాక అనేక సమస్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయితే వర్షాకాలం వచ్చిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు యూరియా కోసం వాళ్ళు క్యూలో చెప్పులు పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి మళ్ళీ నెలకొనడం నిజంగా కూడా శోచనీయం. ఇలాంటి పరిస్థితి రావాలని ఎవరు కోరుకోవద్దు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు క్షమించవద్దు. నిజంగా రైతు ఆరుగాలం కష్టపడి ఈ రాష్ట్రాన్ని గత 10 ఏళ్లలో అన్నపూర్ణగా మారిస్తే మళ్ళీ ఈ యూరియా కోసం చెప్పులు పట్టుకొని క్యూలో నిలబడే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం. ఇప్పుడు వర్షాకాలం మొదలైన తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని మాకు యూరియా సరిపోవడం లేదు, కేటాయించండి అని అడగడం నిజంగా కూడా వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. యూరియాని వర్షాకాలం రాకముందే గత సీజన్ లో ఎంత అవసరమైంది, ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు, దీనికి రైతుల నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుంది ముందే ప్లాన్ చేసుకుని దాని ప్రకారం కేంద్రానికి ఒక డిమాండ్ పెట్టి దాని ప్రకారం యూరియా తీసుకొచ్చి రైతులకు అందించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్లాన్ ఏం చేయకపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే ఇలాంటి సన్నివేశాలు, క్యూలో రైతులు చెప్పులు పెట్టి ఎదురు చూడాల్సిన సన్నివేశాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మీరు కూడా ఇదే కోరుకుంటే, ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటే ఈ విషయాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.